హలో ఆల్, నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ రేవంత్ రెడ్డి చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అంటే 2.5 ఏళ్లలోపు దాన్ని పూర్తి చేస్తానని, దానికి ఎవరు అడ్డొచ్చినా సరే తాను వెనక్కి తగ్గేది లేదని, ఎవరు ఆత్మహత్యయత్నాలు చేసినప్పటికి కూడా తాను వెనక్కి తగ్గనని కూడా చెప్పారు. అయితే ఈ అంశం మీద ప్రతిపక్షాలు అలాగే పర్యావరణవేత్తలు ఇద్దరు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రతిపక్షమైన బీఆర్ఎస్, బీజేపీ ఏమో రియల్ ఎస్టేట్ దందాకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వాడుకుంటుంది. అలాగే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఇవ్వకుండా వాళ్ళని కూల్చివేసి చేస్తుంది. సో దాన్ని మేము ఒప్పుకొని వాళ్ళు. ఇంకో పక్కన పర్యావరణవేత్తలు కూడా ఈ కాంక్రీట్ జంగల్స్ నిర్మాణం వల్ల వరద ప్రవాహం దెబ్బతింటుందని వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక పక్కన ప్రతిపక్షాలు, ఇంకో పక్కన రాజకీయ సవాళ్ళు. వీటి మధ్య ఇది 2.5 ఏళ్లలో సాగేటువంటి అవకాశం ఎంత? అసలు దీని మీద ఎందుకు ఎన్వైరన్మెంటలిస్టులు కూడా దాన్ని సుందరీకరణ చేస్తున్నా అంటే అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. అసలు దీన్ని వెనుకున్నటువంటి ఎందుకు దీన్ని ఏ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం గానీ అంతకుముందున్న ప్రభుత్వం ఏది కూడా పూర్తి ఎందుకు చేయలేకపోయి? దాని వెనుకున్న సమస్యలేంటి? దీని గురించి మనతో మాట్లాడడానికి లుబ్నా సార్వత్ గారు ఉన్నారు. లుబ్నా సార్వత్ గారు ఎకలాజికల్ ఎకనామిస్ట్. సో లుబ్నా గారు, వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. చెప్పండి, అసలు ఒక నదిని సుందరీకరణ చేస్తాను, దీన్ని యమునా అలాంటి గొప్ప రివర్ గా చేస్తాను, భారతదేశం అంటే మూసీ అని చూసేలా చేస్తానంటే దాన్ని ఎందుకు ఎన్వైరన్మెంటలిస్ట్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? అంటే మూసీ జబ్బు పడింది. మూసీ జబ్బు పడితే మూసీకి జబ్బులేంటి, మనం దానికి ఏం అందిస్తున్నాం, అది మనం అర్థం చేసుకోవాల్సిన సింపుల్ మ్యాటర్గా అర్థం చేసుకోవాల్సింది అది. మూసీకి ఉన్న జబ్బు అంటే అవును మూసీ జబ్బు పడింది. మూసీ అనంతగిరి హిల్స్ నుంచి వాడేపల్లి దాకా కొన్ని చోట్ల ఎక్కువ జబ్బు ఉంది, కొన్ని చోట్ల తక్కువ జబ్బు ఉంది అట్లా. సో ఆ నదికి ఆ డైనమిక్స్ ప్రకారము మనము దాన్ని అర్థం చేసుకోవడము. ఇంకొకటి ప్రజలకి జ్ఞానం తక్కువ ఉందని అనుకోకుండా, ప్రజల దగ్గర రకరకాల ఐడియాస్ లేవని అనుకోకుండా మనం ప్రజల ముందు కూడా పెట్టడం. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాలెడ్జ్ అనంతగిరి హిల్స్ నుంచి మధ్యలో ఉన్న GO111, దాని తర్వాత మధ్యలో ఉన్న రిజర్వాయర్స్, ఆ డ్యామ్, ఫ్లడ్స్ అట్టుకోవడానికి డ్యామ్, దాని తర్వాత ఫ్లో అవుతున్న రివరు ఎక్కడ అర్బన్ ఏరియా నుంచి, రూరల్ ఏరియా నుంచి వాడేపల్లిలో కృష్ణాని వెళ్ళి కలవడం. అట్లా డైనమిక్స్గా ఎన్నో డైనమిక్స్ గల ఈ రివర్, ఈ నదిని పైగా మధ్యలో ఒక ట్రిబ్యూటరీ, ఈసా ట్రిబ్యూటరీ, హిమాయత్ డ్యామ్ ఉంది, దాని నుంచి వచ్చి జౌన్ ఉన్నది మూసీకి బాబుఘాట్ దగ్గర. సో ఇట్లా ఈ నదికి జబ్బు ఏంటి? ఈ నదికి జబ్బు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని అనంతగిరి హిల్స్ GO111 ఏదైతే దాని క్యాచ్మెంట్ ఏరియాని సంరక్షించి మన సుప్రీంకోర్టు ఆర్డర్స్ దగ్గర నుంచి, సైంటిఫిక్ రిపోర్ట్స్ నుంచి అంతా చేసుకున్న GO111 గురించి 2023లోనే ఇదే రేవంత్ గారికి మేమందరము కోదండరెడ్డి గారి చైర్మన్షిప్లో ఆయనకి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ప్రత్యేకంగా మూసీ నది మీదనే ఒక చట్టము, GO111 అన్న ఏరియా మీద ఒక చట్టంలోని భాగంగా సపరేట్గా తీసుకోవాలని చెప్పి ఒక రికమెండేషన్ కూడా ఉంది. ఎందుకంటే అది అత్యంత అవసరం. సో ఆ GO111 ఏరియా దగ్గర నుంచి అక్కడ వాళ్ళు ఎక్కువ కన్స్ట్రక్షన్స్ చేసేసి గత హయాంలో కేసీఆర్ టైంలో ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏమైందంటే మా సర్వేలో అక్కడ రిజర్వాయర్స్లో, తాగేనీటి రిజర్వాయర్స్లో మాకు నురుగు ఎంక్రోచ్మెంట్స్, అఫీషియల్లీ ఐడెంటిఫైడ్ ఎంక్రోచ్మెంట్స్ అండ్ పొల్యూషన్ రెండు కనిపించాయి. మొన్న కూడా చూసాము, ఉస్మాన్ సాగర్లో డైరెక్ట్గా వచ్చి స్వే చేస్తూ ఉన్నది. సో అట్లాంటి అంటే ఏంటి, నది భాగంలోనే చెప్తున్నాం కదా, ఈ రిజర్వాయర్స్ అన్నది నదిలోనే ఒక భాగం. నది మీద వచ్చిన ఆనకట్టలు ఈ రెండు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. సో ఆ రిజర్వాయర్స్లో ఇవి వస్తున్నప్పుడు అంటే అవి నదిలోకి చేరుతున్నట్టే కదా. సో ఆ రిజర్వాయర్స్కి క్యాచ్మెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైతే మనం దానికి రిపేర్ చేయాలో, ట్రీట్మెంట్ ఇవ్వాలో, దాని క్యాచ్మెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో GO111ని మనం ఏం చేసినాం, రిపోర్ట్ ఇచ్చినాం, అండ్ సజెషన్స్ అన్ని ఇచ్చినాం, ఇచ్చినాం. సో అవి ఏమైనాయి. దాని తర్వాత రిజర్వాయర్స్ లోపల ఎంక్రోచ్మెంట్స్ ఉంది, పొల్యూషన్ ఉంది. ఆ ఎంక్రోచ్మెంట్ తీయడం గురించి మొన్న కూడా నా కేసులో NGT ఏమడిగింది, ఒరిజినల్ మ్యాప్స్ ఇవ్వండి మాకు. ఎందుకు అంటే 300 acres దాకా ఒక రిజర్వాయర్లో 300 acres తగ్గించేసి HMDA మ్యాప్ ఈ రోజు కూడా తగ్గించేసి ఫాల్సిఫైడ్ మ్యాప్స్ వేశారు. అది ఒక పెద్ద తప్పు. ఇంకొక తప్పు ఏంటి, ఒరిజినల్ విస్తీర్ణ ఏదైతే ఉస్మాన్ సాగర్ది, హిమాయత్ సాగర్ది ఉన్నదో ఈ రెండు విస్తీర్ణంలో ఇప్పుడు మోర్ దెన్ 50% దగ్గర నుంచి సిల్ట్ పేరుకుపోయి మొత్తం భూమిలాగా మారిపోయి అట్లా ఉంది. ఆ నేపథ్యంలో ఏమవుతుంది, తాగే నీటి ఈ రోజు కూడా మన మంచి తాగే నీటి ఇవ్వగలిగే రిజర్వాయర్స్ అవి, వాటిని దాని ఏదైతే ఎక్స్పాండ్ దాని లోపల ఉన్న సిల్టు ఆ భూమిగా మారిన ఏరియాస్ అంతా డీసిల్ట్ చేసేసి దానికి హోల్డింగ్ కెపాసిటీ
పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు ఏమైంది, నిన్న కూడా వాళ్ళు 1000 క్యూసెక్స్ అడ్వాన్స్లో మేము దాన్ని ఎత్తితి మంచి శుద్ధి తాగే నీరు, ప్రజలకి కావాల్సిన నీళ్లు వాళ్ళు మూసి మురికిలు వదిలారు. వాళ్ళు ఏం అథారిటీ ఉందని వాళ్ళకి? ఎందుకు అంటే ఆ వదలడం అన్నది చాలా చాలా చట్ట విరుద్ధం, ప్రజల విరుద్ధం. ఎందుకు అంటే హిమాయత్ సాగర్ లోపల ఉన్న ఎంక్రోచ్మెంట్స్ తీయకుండా, దాని ఒరిజినల్ కెపాసిటీ దానికి మంచిగా సిల్ట్ అంత డీసిల్ట్ చేయకుండా వాళ్ళు కెపాసిటీ అంతే ఉందని తప్పుడు సమాచారం పెట్టి దీనికి మించిపోతుందని చెప్పి వాళ్ళు తప్పుడుగా హైలీ ఎరోనియస్ యాంటీ పీపుల్ డెసిషన్గా వాళ్ళు నిన్న తీశారు నీళ్లు. అగేన్స్ట్ ఎవ్రీ రూల్, అగేన్స్ట్ ఎవ్రీ లా, ఇష్టానుసారంగా నిన్న వదిలారు. ప్రజల నీళ్లు వాళ్ళు అట్లా మూసిలో వదిలారు. సో ఆ పాయింట్. దాని తర్వాత ఇప్పుడు కిందికి వస్తూ ఉంటే, ఇప్పుడు ఏదైతే ఈ నీళ్లు ఉన్నాయో సిటీ అర్బన్ భాగంలో ఎంత సువేజ్ నీళ్ళు వస్తున్నాయి, ఆ ఎంత ఇండస్ట్రియల్ నీళ్ళు వస్తున్నాయి, ఎంత ఫార్మా నీళ్ళు వస్తున్నాయి, ఆ నీటిని ఏంటంటే టెస్ట్ చేసి ఆ పారామీటర్స్ అన్ని తీసి, ఇదిగో ప్రజలు ఇది ఈపీటీఆర్ఐ కానీ పీసీపీ కానీ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఈపీటీఆర్ఐ, వాలంటరీ ఇవన్నీ చేసిన టెస్ట్లు ఇవి, ఈ నీళ్లలో ఇవి ఇట్లా ఉన్నాయి, ఈ బాబుఘాట్ నుంచి ఆ ఫేజ్ 1 అని ఏదైతే పెట్టుకున్నారో ఫేజ్ 1లో ఇవి ఇట్లా ఉన్నాయి, రిజర్వాయర్ లోపల నీళ్ళు ఇట్లా ఉన్నాయి, దాని తర్వాత నీళ్ళు రాని, ఇట్లా ఈ డైనమిక్స్ లో రకరకాల చోట్లలో రకరకాల నీళ్లు ఇట్లా ఉన్నాయి. వాడేపల్లి దాకా ఒకే రకంగా లేదు. నేను సర్వే వాడేపల్లి దాకా ఆఫీషియల్స్ తో పాటు వెళ్ళినప్పుడు ఈ ఏదైతే పొలాలు ఉన్నాయో ఘట్కేసర్ అవతల మొత్తం ఉన్నాయి. సో అక్కడ ఉన్న పొలాల లోపల అంత నురుగు ఉంది. ఎందుకు? మూసీ నది నీళ్ల మూలాన. సో ఆ నది ఏంటి, అక్కడ ఉన్న మచ్చి ఏంటది ఫిష్ అంతా, చేపలన్నీ చచ్చిపోతున్నాయి ఈ పొల్యూషన్ మూలాన. సో ఇట్లా రకరకాలుగా ఇవన్నీ మూసికి ఉన్న జబ్బు పొల్యూషన్ అండ్ ఎంక్రోచ్మెంట్. కాబట్టి ఇదిగోండి ఈ జబ్బుకి ఫస్ట్ మేము సిమ్టమ్స్ అన్ని ఇవి ఇలా కనుక్కున్నామని ప్రజల ముందు ఈ రోజు దాకా ఒక్క రిపోర్ట్ వచ్చిందా? ఏం డబ్బులు అయితే దానికి? ఉన్న సంస్థలే కదా, అదే పని వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా కూర్చుని చక్కగా డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళ చేత పని చేయించడానికి మనకి ఏం డబ్బులు ఏడివి అవసరమైంది? వేరే ఏ సంస్థ అవసరమైంది? అసలు మనకి భూమి దేనికోసం? భూమి సేకరణ దేనికోసం? మూసీలో ఉన్నవి మీరు తీయడానికి, మూసీకి అక్కడ ఉన్న హైదర్ షా కోర్టు వాళ్ళకి వీళ్ళే వచ్చి చెప్పారు కదా. అంతెందుకు, వీళ్ళు సబ్ కమిటీ వాళ్ళు ప్రజలు ఇవ్వండి అని చెప్తే పీపుల్స్ కమిటీ నుంచి మేమందరం సైంటిస్టులు, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు, అందరు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్, ఇరిగేషన్ అందరం ఇచ్చాం కదా. ఈ రోజు దాకా ఒక్క రిప్లై మాకు ఎందుకు రాలేదు? ఒకసారి కాదు కదా, మేము ఫస్ట్ ఇండిపెండెంట్ గా రాసినాం, దాని తర్వాత పీపుల్స్ కమిటీ నెంబర్ 1, కమిటీ నెంబర్ 2. సారీ టు ఇంటరప్ట్, మీరు మూసీకున్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారు, మూసీకున్న ప్రాబ్లమ్స్ చెప్పారు, సింప్టమ్స్ చెప్పారు. అయితే విపక్షాలు విమర్శిస్తున్నట్లు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళవి ఆల్టర్నేటివ్ ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని ఒకటి ఉంది. ఇంకో పక్కన రేవంత్ రెడ్డి దీని గురించి మాట్లాడుతూ అదేమీ లేదు, మేమంతా జస్టిఫైడ్ పాత్రలో చేస్తున్నామన్నారు. దాన్ని ఆ సమస్యను ఎలా చూడొచ్చు? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇక్కడ మన దురదృష్టం ఏంటంటే మన ఒపోజిషన్ కూడా వాళ్ళ దగ్గర ఒక సిన్సియారిటీ లేదు. వాళ్ళ దగ్గర ఒక, నేను ఆన్ రికార్డ్ చెప్పగలను, వాళ్ళ దగ్గర ఒక ఎథికల్ బ్యాక్వర్డ్నెస్ ఉంది. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఇంటెలెక్చువల్ బ్యాక్వర్డ్నెస్ కూడా ఉంది. ఒక ప్రాజెక్ట్ని మీరు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నప్పుడు దానికి అన్ని కోణాలు వెళ్ళి వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే ఎప్పుడొచ్చి ఆ పేదాలది కొట్టారు అని చెప్పి కాదు కదా. ఆ ప్రాజెక్ట్లో ఇన్హరెంట్ ఎన్నో లూప్స్ ఉన్నాయి. దాని ఇది సైన్స్ పరంగా కరెక్ట్ కాదు, అది లా పరంగా కరెక్ట్ కాదు, అది కామన్ సెన్స్ ప్రకారం అది కరెక్ట్ కాదు. సో ఈ లూప్ హోల్స్ అన్ని చాలా మంది ఆల్రెడీ యాక్టివిస్టులు చెప్తా ఉన్నారు. సో ఏదైతే ఎప్పుడైనా డెమోక్రసీ ఎప్పుడు ఫ్లరిష్ అవుతుంది? ఒక స్ట్రాంగ్ అపోజిషన్ అనుకో. స్ట్రాంగ్ అంటే ఏంటి? ఎథికల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలా, కొంచెం ఇంటెలెక్చువల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలా. ఇవన్నీ ఏమి పాయింట్స్ అన్ని వాళ్ళే ఓపెన్గా తప్పులన్నీ కనిపిస్తూ ఉంటేనే కదా మేము చెప్తున్నాం. వాళ్ళు ఇన్ని డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండానే మేము తప్పులెచ్చి చూపిస్తున్నాం కదా మేము. మరి ప్రజలు ఒపోజిషన్ అవన్నీ ఏం మాట్లాడలేదు. ఊరికే పేదలు అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి జరిగింది ఏంటి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళి అక్కడ బుల్డోజ్ చేసి కొంతమందిని అక్కడి నుంచి వెళ్ళగొట్టిండ్రు. ఇప్పుడు 2024లోనే ఆ పని చేశారు వాళ్ళు. సో 2024లో జరిగిన పని తర్వాత మొన్న వీళ్ళు ఎక్కడ హైదర్ షా కోర్ట్ దగ్గర ఏంటది అండి, ఆ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఉన్నాయి కదా, గాంధీ సరోవర్ దగ్గర, అక్కడ హైదర్ షా కోర్ట్ దగ్గర అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా,
ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ దేర్ నేమ్, దిస్ సమ్ నేమ్ ఆఫ్ ది అపార్ట్మెంట్, నాట్ ది MNR, వీళ్ళది కాదు, పక్కన గాంధీది పెడతామని చెప్పేసి వాళ్ళందరివి తీసుకోవాలనుకున్నారు, వాళ్ళందరినీ fight పిలిచి చేశారు. వాళ్ళందరినీ పిలిచి మీవి ఏవి వాళ్ళందరి మీద నోటిఫికేషన్ వచ్చిందన్నమాట, మీవి తీసేస్తున్నాం అనేసి, ఇది బౌండరీలో మీది ఉందనేసి. అయితే వాళ్ళందరికీ పిలిచి మళ్ళీ ఆర్డీఓ గారు ఏమని చెప్పారు, ఆర్డీఓ రాజేంద్ర నగర్, లేదు మీవేవి తీయబోట్లేదని చెప్పినారు ఓపెన్ గా వాళ్ళకి వచ్చి. కానీ ఈ రోజు దాకా వాళ్ళు రిటర్న్ నోటీస్ ఇచ్చారా, లేదు మేము తీయట్లేదు అనేసి కాదు, వాళ్ళకి పిలిచి ఓరల్ గా చెప్పినారు. సో ఈ యూటర్న్ లేంది, ఈ మళ్ళీ యూటర్న్ లేంది, అక్కడ వాళ్ళని తరిమి కొట్టడమేంది, ఇక్కడ ఏమో ఈ రిచ్మండ్ అపార్ట్మెంట్స్ అండి, రిచ్మండ్ విల్లాస్ కి కానీ వీళ్ళందరికీ పిలిచి మరి ఆర్డీఓ చెప్పారు ఏంటి మేము ఇప్పుడు తీయబోట్లేదు అనేసి. మరి దానికి రిటర్న్ ఇచ్చారా లేదా అది నాకు ఇంకా తెలియదు, ఎందుకంటే వాళ్ళకి చెప్పిన ఏమైనా రిటర్న్ వస్తే చెప్పండి మేము కూడా స్టడీ చేస్తాం ఒకసారి అనేసి. సో ఇట్లా ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా, ఒక రివర్కి ఉన్న జబ్బులకి ఇవంటి జబ్బులు రెండే, పొల్యూషన్, ఎంక్రోచ్మెంట్. అంటే ఏంటి, దాని క్యారింగ్ కెపాసిటీ పెంచాలా, దాని విడ్త్ ఎక్కడ పెంచే అత్యవసరం ఉంది, ఎక్కడ ఎస్టిమేట్స్ ఏంటి, ఒక 100 ఏళ్ల దాకా ఏంటి ఎస్టిమేట్, మనకి 100 ఏళ్ల క్రితం వచ్చినట్టు 1908లో వచ్చినట్టు మనకి ఇప్పుడు మళ్ళీ ఆ 4 lakhs ప్లస్ అన్న అది ఆ ఓపెన్ వస్తుందా, ఎందుకంటే ఇప్పుడు మనకి 2 రిజర్వాయర్స్ ఉన్నాయి, ఆ రిజర్వాయర్స్ 104 years ఓల్డ్ ఉన్న ఆ రిజర్వాయర్స్ ని మనం సంరక్షించుకుంటున్నామా, దాని డ్యామ్ హెల్త్ ఏంటి, స్టేట్ డ్యామ్ హెల్త్ ని పిలిచి దాని డ్యామ్ హెల్త్ అడిగారా, దానికి ఫుల్ కెపాసిటీ లేకుండానే ఎందుకు ఎత్తాల్సి వస్తుంది, ఇవన్నీ ఏమీ తర్జన లేవు. పైగా ఇప్పుడు చూడండి, ఇందులో అంట వాళ్ళు ఇంటర్ రివర్ బేసిన్ ట్రాన్స్ఫర్ ని ఎవరు ఒప్పుకున్నారు, ఏగిడి స్టడీ రిపోర్టు, సైంటిస్టుల రిపోర్టు, జియో హైడ్రాలజికల్ రిపోర్ట్స్ ఎక్కడున్నాయి అవన్నీ, ఎవరు చెప్పారు, ఆ గోదావరి నీళ్ళ నుంచి, గోదావరిలో నీళ్లు లేవు, గోదావరిలో దాటొస్తున్న ఆ దారి మొత్తంలో సరిగా నీళ్ళు లేవు, ముందు తరాలకి ఏంటి అక్కడ వాళ్ళు ముందు ఒప్పుకుంటారా, ఆ నీళ్లు తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ లో వేస్తారా. ఇప్పుడు ఆ నీళ్లు తీసుకురాక ముందరే మీరు 1000 cusecs వదులుతున్నామని చెప్పి మీరు డోర్స్ ఎత్తేస్తున్నారు, వాన అంతా రాకముందరే వికారాబాద్ క్యాచ్మెంట్ ఏరియాలో. అంటే ఏంటి కాంట్రడిక్షన్ ఏంటి, బయట నీళ్లు తీసుకొస్తారంట, ఇక్కడి నీళ్లు రాకముందరే మళ్ళీ డోర్స్ తిత్తేసి రిజర్వాయర్స్ నుంచి నీళ్లు మూసిలు వదులుతున్నారు, అప్రమత్తం అంటున్నారు, అంత నీళ్లు రాకముందరే. పైగా ఇంకొకటి టెస్ట్ చూడండి మీరు, ఈ మూసీకి నార్త్ బేసిన్ లో ఒక చాలా పెద్ద నాలా కట్టారు ఇప్పుడు నిజాం జమానాలో, అది జరవాడ భుల్కాపూర్ విలేజెస్ దగ్గర నుంచి, అంటే క్యాచ్మెంట్ ఆఫ్ మూసీ నది దగ్గర నుంచి అది హుసేన్ సాగర్ దాకా వచ్చే ఒక more than 50 kilometers నాలా, అది ఏది భుల్కాపూర్ నాలా. ఆ నాలా చాలా చోట్ల ఎంక్రోచ్ అయి ఉంది. అది ఏంటంటే ఆ నాలా రిస్టోర్ చేసే అవసరం ఎందుకు ఉందంటే, అది ఫ్లడ్ వాటర్స్ ఏదైతే మూసీ నార్త్ బేసిన్ నుంచి వచ్చే వాటర్స్ అని అది బాగా మిటిగేట్ చేసి మళ్ళీ కంట్రోల్ చేసుకుంటా, మళ్ళీ మంచినీళ్ళు ఇచ్చుకుంటా భూగర్భ జలాల్లో పైన ప్రజలకి సర్ఫేస్ గా కూడా అది ఏమవుతుందో దాని నుంచి మళ్ళీ మూసీలోకి వస్తుంది ఆ నీళ్ళని. ఓకే, అట్లాగే మూసీకి సౌత్ బేసిన్ లో చందనవెల్లి దగ్గర నుంచి మీకు ఇబ్రాహీంపట్నం దాకా చాలా పెద్ద కెనాల్ ఉంది, ఫిరంగి నాలా అంటారు దాన్ని. ఓకే, ఆ నాలని రిస్టోర్ చేసే అవసరం ఉంది. అది గత ప్రభుత్వంలో హరీష్ గారు అసెంబ్లీలో అనౌన్స్ చేసి మరి అది మూసేస్తున్నాం, అది పనికిరాదని ఒక సెన్స్ జ్ఞానం లేని మనిషిలాగా ఆయన చెప్పారు హరీష్ గారు. సో అయితే అది చాలా ఈ ఫిరంగి నాల ఏంటి, సౌత్ బేసిన్ నుంచి అది మళ్ళీ అది ఇందులోకి వెళ్తుంది అన్నమాట. దాని కెనాల్స్ మళ్ళీ భూగర్భ జలాలు ఇచ్చుకుంటూ సర్ఫేస్ వాటర్ ఇచ్చుకుంటా దానికి మళ్ళీ ఇట్ డ్రైన్ ఇన్ టు ద మూసీ నది. సో నార్త్ కి సౌత్ కి ఇంత పెద్ద 2 కెనాల్స్ పెట్టుకుని అంటే ఒక మార్వెలస్ అన్నమాట ఇదంతా. ఇవన్నీ మనం సరి చూసుకుంటే ఒక ఫ్లడ్డింగ్ ఉండదు, మీకు ఒక పొల్యూషన్ లేకుండా మంచిగా ప్రజలకి మంచి నీళ్ళు అందజేసుకుంటూ అలా మనం ఉండొచ్చు. కానీ అవేవి నేను ఎట్లా చెప్తున్నా అంటే, వీళ్ళు హైడ్రలాజికల్ మూసీ నదికి ఏంటి లాస్ట్ చెప్తున్నాను, జియో హైడ్రలాజికల్ స్టడీ అన్నది లేకుండా దాని డ్రైనేజ్, దాని హైడ్రాలజీ ఏంటి అన్నది ప్రజల ముందు, ఈ ఇంజనీర్స్ ముందు వాళ్ళకు ఒక ఇజ్జత్ లేకుండా ఎవరికో ఫారిన్ వాళ్ళకి తీసుకొచ్చి అసలు వాట్ ఈస్ ది స్టైల్ ఆఫ్ డూయింగ్ అండి. ఎక్కడ ఈ ఎంఆర్డిసిఎల్ ఎక్కడున్నారు వీళ్ళందరూ, అసలు ఇష్టారాజ్యంగా. కంక్లూడ్ చేయబోతున్నారు. 1 final క్వశ్చన్ అడుగుతా, దానికి సమాధానం చెప్పి కంక్లూడ్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఒక పక్కన ఆర్థిక అప్పుల్లో కూడా ఉంది కాబట్టి రాష్ట్రం, ఇంకో పక్కన ఇన్ని విమర్శలు వీటి మధ్య 2.5 ఏళ్లలో ఫినిష్ చేయడం అనేది ఎంతవరకు సాధ్యమైనటువంటి అంశం.
మీరు మూసీ సుందరీకరణ అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ అప్రోచ్ ని కోరుకున్నారు అది చెప్పండి. దాంతో ఒక 2-3 మినిట్స్ లో చెప్పండి, దాంతో కన్క్లూడ్ చేస్తాం. మూసీకి సుందరీకరణ అవసరం లేదు. మూసీకి ఒక ఒరిజినల్ గా ఒక నది, ఒక సుందరమైన చాలా చాలా గొప్ప ఒక న్యాచురల్ ఏంటి భగవంతుడు ఇచ్చిన మనకి ఒక రిసోర్స్, అది భగవంతుడు మనకి ఇచ్చిన ఆస్తి. అది దానికి మనం సుందరీకరణ చేసేది ఏంటండి, మనం దాన్ని పాడు చేసినాం. ఆ పాడు చేయడం అన్నది ఆపేస్తే చాలు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఏదైతే వీళ్ళు హైడ్రాలజీ మూసీ నదికి బేసిన్ నుంచి 624 మీటర్స్ ఆల్టిట్యూడ్ నుంచి మూసీ నది మనకి ఒక 520-500 ఆల్టిట్యూడ్ లో ఉంది. ఆ పడుతున్న ఆ డ్రైనేజ్ మొత్తాన్ని ఎక్కడ డిస్కషన్ లేదన్నమాట, ఎక్కడ అది లేదు. దీని వెడల్పు క్యారింగ్ లోతే ఎక్కడ ప్రజల పబ్లిక్ డొమైన్ లేదు. ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చి ఇందులోకి పడుతున్నాయి అన్నది అది కూడా లేదు. ఎందుకంటే మనం మొత్తం డ్రైనేజ్ లో ఉన్నామన్నమాట. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. దుర్గం చెరువు నుంచి మీకు మల్కం చెరువులోకి వచ్చి, దాని తర్వాత ఇబ్రాహీం చెరువులోకి వచ్చి, దాని తర్వాత మూసీ నదిలోకి పడుతుంది. అంటే ఎక్కడ హైటెక్ సిటీ, ఎక్కడ మన ఓల్డ్ సిటీ. అట్లా అది ఈ సిటీలో వచ్చి అట్లా పడుతున్నాయి నీళ్లు. ఇట్లా ఇది ఒక పాయింట్ చెప్పినా మీకు. ఇట్లా రకరకాల పాయింట్సే. అక్కడ నాచారం చెరువు నుంచి పైన అక్కడ కాపరా చెరువు, నాచారం చెరువు, రాంపల్లి చెరువు, దాని తర్వాత నల్ల చెరువు, దాని తర్వాత మూసినది. ఎక్కడ చెప్తున్నా నేను? రామంతపూర్ దగ్గర చెప్తున్నా ఇవన్నీ. అట్లా పొడుగుండా ఇట్లా మీరాలం ట్యాంక్ దగ్గర నుంచి బమ్రుకుందోలా మీరాలం ట్యాంక్, మళ్ళీ మూసినది, సౌత్ బేసిన్ గురించి చెప్తున్నా. ఇట్లా రకరకాల పాయింట్స్ నుంచి పొల్యూషన్ అందులో చేరుకుంటా ఉంటే మనం కూడా ఇవన్నీ, ఈ పొల్యూషన్ మాత్రం ఎంత ఉంది, ఈ డ్రైనేజ్ లో మనం ఎంత ఫ్రీగా వదులుతున్నాం నదిలోకి రావడానికి, ఈ డ్రైనేజ్ ఆపి ఈ ఫార్మా ఇవన్నీ ఆపేస్తే లాస్ట్ పాయింట్ ఏదైతే బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఎంతో అత్యవసరం. ఎవరికి? మన ప్రాణానికి, మన మనుషులకి, మన బయోడైవర్సిటీకి. ఆ చెట్లే వాళ్ళ ఇల్లు. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ లేకపోతే మనము నాశనం అయిపోతాము. అందుకనే ప్రభుత్వము బయోడైవర్సిటీ యాక్ట్ లో BMC అంటే బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ అని తీసుకొచ్చింది. అంటే ప్రతి వార్డ్ లో ఆ కమిటీ, ప్రతి మండల్లో ఆ కమిటీ ఉండాలా. ఏదైతే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఉందో అక్కడ కోట్లాది బయో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అందులో బెనిఫిషియల్ ఏంటి, ఆ స్టడీ ఏంటి, అవన్నీ చేయకుండా అక్కడ మనం అసలు ఫస్ట్ మన మూసీ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా, ఏం ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా మనకు ఆ స్టడీ మొత్తం చాలా అవసరం. అది లేకుండా మనం చేస్తే ఇది చట్టవిరుద్ధం, సైన్స్ విరుద్ధం, కామన్ సెన్స్ కి విరుద్ధం అవుతాం, ప్రజల విరుద్ధం అవుతాం. అది అవ్వడానికి మనం ఏ ప్రభుత్వమైనా అది చేయకూడదు. ఫస్ట్ ఇది చేసి తర్వాత పొల్యూషన్ ఏంటి, ఎంక్రోచ్మెంట్ ఏంటి చాలా క్లియర్ గా పారదర్శకంగా. ఆదిత్య మూసీ నది లోపల ఉంది కానీ దాన్ని మనం ముట్టుకోవట్లేదు. ఎక్కడో ఉన్న వాళ్ళని తరిమేసినాం. మొన్న ఒక క్రీక్ స్కూల్ ని కొట్టేసి. ఫైనల్ గా చెప్పండి రూప్నా గారు, ఇది సాధ్యమయ్యే విషయమేనా ఈ 2.5 ఏళ్లలోనూ? అసలు ఆయన హామీ ఇస్తున్నారు కాబట్టి ధీమా వ్యక్తం, అది సాధ్యమా కాదా? దేని గురించి? మూసీ ప్రక్షాళన అంటున్నారా, మూసీ సుందరీకరణ అంటున్నారా? ఏమంటున్నారు అన్నది ఇంపార్టెంట్. సుందరీకరణ ఆయన ఏదైతే సబర్మతి ఆ స్థాయిలో తీసుకెళ్తా అంటున్నాడు కదా. అవునండి, ప్రక్షాళనని చెప్తా ఉంటే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ మూసీకి అవసరం లేదు కదా. ప్రక్షాళన చెప్తే దాని పొల్యూషన్ గురించి మాట్లాడాలా, దాని ఎంక్రోచ్మెంట్స్ గురించి మాట్లాడాలంతే. దాని లోపల నేను టెంపుల్ కడతా, మస్జిద్ కడతా, చర్చ్ కడతా, గాంధీ పూతలా పెడతా అంటే అది ప్రక్షాళన కింద ఎట్లా వస్తుంది? దానికి డబ్బులు అవుతాయి, దానికి మీకు భూమి అవసరం ఉంటుంది. మీరు కేవలం మూసీ నది ప్రజలు ఇవే మీ మైండ్ లో ఉంటే ఆ ప్రక్షాళన మైండ్ లో ఉంటుంది. దాని గురించి పొల్యూషన్ ఎంత, ఈ బయో మైక్రో ఆర్గానిజమ్స్, బయోడైవర్సిటీ ఇవి మన ప్రాణానికి అవసరం, ప్రజలకు అవసరం అని చెప్పి ఇట్లా ఉంటది. ఆ దారి వేరు ఉంటది. ఇది ప్రక్షాళన అని చెప్తూ ఇటు సుందరీకరణ ప్రాజెక్టు అని తీసుకొస్తా ఉంటే ఇది చాలా పెద్ద ధోకా ఉన్నది. అందుకని ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు, బెంబలు పడుతున్నారు. థ్యాంక్ యూ లూబ్నా గారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది తొందరగా పూర్తయ్యేది కాదు. అసలు ఏదైతే ఉందో మూసీకి ఉన్నటువంటి సమస్యలు గుర్తించకుండా పై పొరలు, ఎగ్జాక్ట్లీ ప్రక్షాళన పై పొరలు చూపించడం, అసలు సమస్యకు అసలు సమస్య ఏంటో ఐడెంటిఫై చేయడంలోనే ప్రభుత్వం విఫలమైందని మీరు చెప్తున్నారు. మూసీకున్న జబ్బుకి వీళ్ళు మందు ఇవ్వట్లేదు, అసలు జబ్బు ఉందని కూడా గుర్తించట్లేదు, అసలైన జబ్బు ఏంటో గుర్తించట్లేదు, కూడా సరిగ్గా చేయట్లేదు. థ్యాంక్ యూ లూబ్నా గారు, ఇంతటితో చర్చ.